Good morning. It is day 3 today. And we have a complimentary breakfast. తినేసి చెక్అవుట్ చేసేసి బీచ్ సైడ్ స్టే అయిపోయింది ఇవాళ. సో ఇవాళ ఏం స్టే? రివర్ సైడ్ స్టే. చాలా ఎక్సైటెడ్ ఉన్నారు రివర్ సైడ్ స్టేకి. లిటరల్గా అది కూడా అంతే, రూమ్ బయట రివర్ ఉంటుంది. కాకపోతే మన రూమ్ నుంచి రివర్ వ్యూ ఉంది, ఆ రూమ్ నుంచి రివర్ వ్యూ ఉండదు. బట్ కొంచెం స్టెప్ అవుట్ సైడ్ ద రూమ్ యు హావ్ లైక్ రూమ్ నుంచి రివర్ వ్యూ ఉంది. ఉందా? ఈ రూమ్ నుంచి బీచ్ వ్యూ ఉంది, ఆ రూమ్ నుంచి రివర్ వ్యూ కూడా ఉంది. ఆన్ ద వే టు అవర్ రివర్ స్టే. మధ్యలో కొబ్బరి బొండ తాపిస్తున్నారు. ఇంతలా ఉంది, ఎంతో బరువు ఉంది యాక్చువల్లీ. ఇట్స్ బిగ్ వన్. 60 రూపీస్ అంట, బట్ చాలానే వాటర్ ఉన్నాయి కదా. నాకు వచ్చింది ఇంకా పెద్దది. సో దారిలోనే రెస్టారెంట్ చూసేసుకొని తిన్నాం. ఇప్పుడే తిన్నాక మా ఊరికి ఏదో సారాడోరా ఏంటంటే దేంతో చేశారంట? మేడ్ ఆఫ్ క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఏదో గోవన్ స్పెషల్ అని చెప్పి తెచ్చినాడు. ఎంత? ఇది 100. కనకోనాలో ఉంది మా ఎయిర్బిఎన్బి అయితే చాలా బాగుంది చూడటానికి. ఐ ఆల్సో షో యూ. కానీ దారంతా ఇది నేషనల్ హైవే అంట. అసలు ఈ నేషనల్ హైవే ఎంత చిట్టిగా ఉందంటే, కానీ దారంతా ఎంత బాగుందంటే అటు ఇటు చెట్లు. మామిడైతే ఏంటి వ్యూనా సైడ్ గ్రీనరీ చూడు, అసలు కొండ, అసలు అబ్బా ఈ రైట్ సైడ్ చూడు, బాబా 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 బ్యూటిఫుల్ రైడ్. అసలు రైడ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. బట్ సో యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రాపర్టీ ఏడుందో తెలియదు కానీ రోడ్కి అయితే ఎదురంగా రివర్ ఉంది. ఇది ప్రాపర్టీ ఏదో, ఇది ఎయిర్బిఎన్బి కాబట్టి పేర్లు కూడా లేవు. ఇది కాదు మంది. ఒక ప్రాపర్టీ ఏమో ఎక్కడో కార్ పెడితే అక్కడ పార్కింగ్ కూడా లేదు, పార్కింగ్ తీసిపోయి ఎక్కడో పెడతాడు. అక్కడ పెట్టించుకొని నడుచుకుంటూ ఎక్కడనో మెట్లెక్కి వ్యూ, బీచ్ వ్యూ. ఇంకోటి ఏమో ఈ అమ్మ నదిలోకి దిగే రోడ్డు ఉంది. అదే కదా. దిస్ ఇస్ దట్ ఎస్థెటిక్ థింగ్. అగో ఆ రాళ్ళు చూసి నేను గుర్తుపడుతున్నా. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈజ్ అవర్ ఎయిర్బిఎన్బి. ఐఎమ్ ప్రెటీ షూర్. ఇగో ఈ మాత్రం ఎస్థెటిక్ నాకు తెలుసు. ఈ మాత్రం ఉంటుంది నేను బుక్ చేయాలంటే. కానీ ఇక్కడ నుంచి యూ కెనాట్ గెట్ ఇన్ టు ద రివర్ ఐ గెస్ కదా. అమ్మా ఇక్కడ ఇంకా ప్రైవేట్, ఇది ప్రైవేట్ అమ్మా. వీళ్ళకేనా? ఇది బుకింగ్లో నాకు దొరకలేదు, ఉంటే నేను ఇదే చేస్తుండే. ఓ మనం కిందకి వెళ్ళొచ్చా? ఓకే, వీళ్ళు మరి బట్టలారేసుకున్నారా? హాయ్. రివర్లో ఎక్కువ వాటర్ లేవు నానా. ఏంటి ఏమన్నాడు? ఏం లేదు, దిస్ ప్రైవేట్ పూల్ రూమ్ ఇస్ ఆర్స్. అక్కడ 2 రూమ్లు ఉన్నాయి, అందులో ఒకటి అనుకున్నా నేను మంది. కాదు. ఓకే. వద్దు. ఓకే, లెట్ మీ ఆల్సో సీ ద చెక్ ద రూమ్. 3, 2, 1. వెల్కమ్ టు యువర్ స్టే. ఇది బెడ్. నైస్ నైస్. ఓ ఫ్రిడ్జ్ ఉంది. yes. ఓ ఫైనలీ ఒక మిర్రర్ ఉంది. ఏంటి? ఓపెన్ బాత్రూమ్ చూసినాం కదా. బాత్రూమ్ ఇస్ నైస్. పడుతుందిరా ఇంత దూరం రావడానికి.
ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి కెసినోకి స్టార్ట్ అయ్యాము. మేము డెల్టన్ రాయల్కి వెళ్ళాము. సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మేమైతే మా ఇద్దరికి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 10% ఆఫ్ ఇస్తారు. సో మీరు కూడా ట్రై చేయండి, ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి వచ్చేయండి. డే ఫర్ టుడే. సో నేను చెప్పినట్టు నేను లేవగానే మాకు మంచిగా పూలు అండ్ రివర్ వ్యూ. నేను చెప్పినా నీకు ఇట్లా బెడ్లోంచి ఇట్లా లేవడమే అట్లా వ్యూ ఉంటుంది నాకు. దట్ ఈస్ హౌ ఐ బుక్ రూమ్స్. ఏమంటారు సార్? సో నిన్న నైట్ కెసినోని వెళ్ళి ఆడి డబ్బులు పోగొట్టుకొని వచ్చేసినాము. బట్ వీ హ్యాడ్ ఫన్ కదా. నాకు కొత్త గేమ్ నేర్పించినాడు. ఇప్పటివరకు కెసినో పోలేదు బాబు, అండ్ నాకు కొత్త గేమ్ ఇది ఆడదాంలే. నేనేమో 2-3 ఆడతా. ఆ 2-3 ఆడుతున్నా నేను. మా వాడు వచ్చి కాదు ఇది ఆడదాం, ఇది బాగుంది అని అన్నాడు. రోలెట్ ఇస్ నాట్ సో కాంప్లెక్స్ నానా. నువ్వు ఆడే ఆటల కంటే కాంప్లెక్స్ అసలు లిటరలీ ఆర్ లైక్ హైయర్ కార్డ్ విన్స్. నో డ్రాగన్ ఆబ్వియస్ గా. కానీ బుజ్జి అమ్మ అందరూ తీన్ పత్తి ఆడేటోళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళకి రోలెట్ జూజుబి. నువ్వు వీడియోలో రోలెట్ ఇస్ కాంప్లెక్స్ అని చెప్పకూడదు. నైట్ రోలెట్ దగ్గర ఎంతైతే క్రౌడ్ ఉందో మొత్తం ఫ్లోర్ లో ఎక్కడ లేదు. బట్ రోలెట్లో చాలా ఫన్ ఉండే. సో యా, ఇవాళ మొత్తం రూమ్లోనే మోస్ట్లీ. ఇవాళ యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో ఒక డ్యామ్ ఉంది. సో వీఆర్ స్టేయింగ్ ఇన్ ఏంటి పాలోలం దగ్గర, ఇంకా దూరం పాలోలంకి. నో సరే. సో Canacona is the beach which is far away. Canacona is an entire area. Palalam has its own river and beach. సో ఈ స్టే అయితే బాగుంది, కానీ కమింగ్ టు ద మెయింటెనెన్స్ పెద్దగా లేదు కదా. స్టే కొంచెం లైక్ Airbnb ఓనర్ జస్ట్ పెట్టేసి 2-3 వర్కర్స్ ని పెట్టేసి వెళ్ళిపోయాడు. దోస్ వర్కర్స్ ఆర్ నాట్ అవైలబుల్ అట్ ద ప్రాపర్టీ 24/7 ఆబ్వియస్గా ఉండరులే. కానీ 24/7 పాయింట్ కాదు నాన్న. అట్లీస్ట్ వెన్ ఐ హ్యావ్ సమ్ కన్సర్న్స్ దే షుడ్ బి అవైలబుల్. నేను రూమ్ లో దిగేటప్పుడు అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి అవైలబుల్. అసలు కొంచెం లో మెయింటెనెన్స్ ఉంది. బట్ ఇవాళ ప్లాన్ ఏం లేదు. జస్ట్ ఈ పూల్లో దిగి చిల్ అయ్యి అటు ఇటు తిరిగి ఈ రూమ్ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం. బీచ్లో కూడా అటు ఇటు తిరిగి హడావిడి అయిపోయింది. సో అందుకని ఇవాళ అయితే వద్దు అనుకున్నాం. ఏమి దగ్గరలో డ్యామ్ ఉంది. దట్ డ్యామ్ ఈజ్ రియలీ గుడ్. ఏదో సీలోలిం సలౌలిం సీ కాదు సా. ఐ షో యూ. ఇట్లా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది కదా. ఇది సౌత్ గోవాలోనే ఉంది, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ టుడే. సో మేము వీడియో తీస్తుంటే ఇక్కడ వెళ్ళి చేపలు పడుతున్నారు. వితౌట్ చూద్దామని ఇక్కడి నుంచి మాకు కొంచెం ఇట్లా మెట్లు ఉన్నాయి. That is our room. చిట్టి చేపలు వస్తున్నాయి. అయ్యో కుతుకుతున్నాయి. అందులో ఉన్నాయి చేపలు. బ్యాగ్లో వేస్తున్నారు. మేము సండే రోజు మటన్ తెచ్చుకోవడానికి డాడీ తోటి స్కూటర్ మీద పోతుండే 90s లా చిన్నప్పుడు. ఈ చూడు కూతురు డాడీ తోటి సండే రోజు ఫిషింగ్కి వచ్చి. నాన్న రూమ్లో వేసి చల్లగా ఉంది కన్నయ్య. ఈ వ్యూతో తిందా. అండ్ ద ఫుడ్ ఇస్ హియర్. మా కిచెన్లోంచి 2 ప్లేట్లు 2 స్పూన్స్ తెచ్చాడు. సో దిస్ ఇస్ అవర్ కామన్ కిచెన్. ఇలా అన్ని 3 రూమ్స్కి ఒకటే కామన్ కిచెన్. అది ఫ్రిడ్జ్ ఉంది, ఇండక్షన్ ఉంది,
వాటర్ కెటిల్ వాళ్ళు ఏవో కుక్ చేసుకుని వచ్చినారు అంట్లో కూడా ఉన్నాయి. అది గిన్నెలు స్టాఫే తోమేస్తారు. వాళ్ళే తోమేస్తారు ఆఫీస్. ఇక్కడ బేసిక్ ఉన్నాయి వండుకోవడానికి, తినడానికి, తాగడానికి బౌల్స్, టోస్టర్. ఇవి ఎవరైనా స్పైసీకి అడుగుతారా? Yes. నో, I am the world's నో బటర్ చికెన్ విల్ మేక్ స్పైసీ. No, Dada will make it spicy. I don't make otherwise. థ్యాంక్ యూ. చిన్న సూపర్ మార్కెట్ అక్కడ సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్లో కొంచెం చిప్స్, ఇంకా దోమలు కుడుతున్నాయని అగరబత్తి, దోమల అగరబత్తి, గున్నెట్ అగరబత్తి ఇవన్నీ కొనుక్కొని, ఇంకా చాస్, మజ్జిగ ఇవన్నీ కొనుక్కొని ఇక్కడ దగ్గరలో గల్లీలోనే మాకు ఒక రెస్టారెంట్ దొరికింది. వెరీ గుడ్ మెన్యూ, చాలా బాగుంది. ద థింగ్ ఈజ్ వీళ్ళ మెన్యూ నాకు ఎందుకు నచ్చిందంటే దే హ్యావ్ సౌత్ ఇండియన్ దోసాస్ అని చెప్పి ఒక పెద్ద సెక్షన్ ఉంది. రవ్వ దోశ అని ఒక పెద్ద, దీనికి షాక్ అయ్యి 2 సెకండ్లోనే ఇంటూ మార్క్ చూసి అయ్యో రామా అనుకున్నా. రేపొద్దు బ్రేక్ఫాస్ట్కి ఇక్కడే వేద్దాం అనుకొని కూడా ఇక ఐ థింక్ విల్ కమ్ హియర్. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి వెళ్దామా ఏమో చూద్దాంలే రేపొద్దున. అదే లేచిన దాన్ని బట్టి చూసేసి తీసుకొని వెళ్దాం. అగరబత్తి దేవుడి దగ్గర పెడతారు కదండి, దోమల దగ్గర కూడా పెట్టాలండి. పెట్టాలా? లేకపోతే దేవుడు అడిగి వరం ఇస్తాడు. దోమలు అడగకుండా రక్తం తీసేసుకో. ఎస్పెషల్లీ నాది ఎక్కువ తీసుకుంటా. సో ఇప్పుడు మేము చిప్స్ తెచ్చుకున్నాము సూపర్ మార్కెట్లో, ఏవేవో తెచ్చుకున్నాం కాబట్టి కూర్చొని తిందామని చెప్పి ఇక్కడ సెటప్ చేసుకుందామని సెట్ చేస్తున్నాను అన్నమాట. అండ్ నైట్లో డిన్నర్ చేసి పడుకున్నాం. ఇట్ ఈస్ డే 5, రిటర్నింగ్ టు హైదరాబాద్. అయిపోయింది, వెకేషన్ ఈజ్ ఆల్ డన్. సో లింక్స్ అయితే అన్నిటివి కింద పెడతాను, ఎయిర్బిఎన్బిది, ఇంకా హోటల్ది, సీ వ్యూది, ఇంకా దేని పెట్టాలి, యాట్ వాళ్ళ నెంబర్ ఉంది, అది కూడా పెడతాను. ఇంకా కార్ రెంటల్ మేబీ, కార్ రెంటల్ మీకు ఈజీగా దొరికిపోతుంది మోస్ట్లీ. ఇఫ్ యూ వాంట్ ఐ పుట్ దట్. బట్ యాట్ వాడు ఒకవేళ చేసుకోవాలనుకుంటే మనకు దొరికినోడు చాలా బాగున్నాడు. ఒక మంచి వాడు మంచిగా రిసీవ్ చేసుకుండు మనల్ని, మనకు టైం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిండు. మనం ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండనిచ్చిండు. అండ్ వీ వెంట్ అవుట్ ఎర్లీ, బట్ వాడు 2 hours కాదు, 2 hours కంటే మేము ఒక ½ an hour ఎక్కువ ఉంటాం యాంకరేజ్ టైం అన్నా కూడా ఇస్తాడు వాడు. సో ఇట్ వాస్ అబౌట్ ద, సో బేసిక్గా కొంచెం కోఆపరేటివ్ ఉన్నాడు కాబట్టి ఇఫ్ యూ గైస్ వాంట్ టు గో, పిక్చర్స్ మంచిగా వచ్చినాయి డ్రోన్లో కూడా. డ్రోన్ బుక్ చేసుకోండి, వెళ్తే మాత్రం వీడియో ఇస్తాడు, పిక్చర్స్ ఇస్తాడు. సో దాట్ ఈస్ దేర్. ప్రైస్ చాలా తక్కువ వచ్చింది మనకి. బార్గెన్ చేసినప్పుడు, బార్గెన్ ఇన్ ద సెన్స్ ఎంత 17,000 ఏమో అన్నాడు మొత్తం కలిపి. 15కి అడిగిండు మా వాడు, సరే అనేసినాడు ఎమ్మటే. సో 15,000 అయితే క్రూజ్ వెళ్ళినాం. క్రూజ్ మీకు తెలుసు, క్రూజ్ అంటున్నా, క్యాసినో ఇంకా బుక్ చేసుకోవడం ఈజీయే. డెల్టన్ జాక్కి వెళ్ళినాం మేము. అండ్ ఫస్ట్ డే ఎక్కడికో పోయినాం, యార్డ్. తర్వాత ఫస్ట్ డే యార్డ్, సెకండ్ డే పార్టీ. ఓకే, సెకండ్ డే పార్టీ పోయినాం. పార్టీ ఇంకా మీరు వచ్చినప్పుడు టైమింగ్ని బట్టి ఎక్కడ ఏది కావాలో, మీకు ఏ మ్యూజిక్ కావాలో అట్లాంటివి మీకు చూసుకోవచ్చు. But basically everything is in Vagat or Dream Beach, and Dream Beach is full of scamsters, so be okay. చూసుకొని వెళ్ళాలి. ఈ పార్టీలు కూడా ఎక్కడ పడితే అక్కడ షేడీ ప్లేసెస్లోకి వెళ్ళకండి. కొంచెం బిల్లు గట్టిగా అవుతుంది, కానీ ఇట్ ఈస్ బెటర్ దట్ యూ గో దాట్ వే. అండ్ ప్రో టిప్ వన్స్ అగైన్, ప్రో టిప్ ఏంటంటే, నువ్వు 12 వరకే నీకు కవర్ చార్జ్ ఉండదు. 12 తర్వాత నీకు కవర్ చార్జ్ వస్తుంది. సో మేము కట్టిన డబ్బులకి మేము అర్లీగా పార్టీకి వెళ్ళిపోయినాం కాబట్టి దెర్ వాజ్ నో క్రౌడ్, నెంబర్ 1. నెంబర్ 2, వీ వర్ చార్జ్డ్ అట్ టికెట్ ప్రైసెస్ అండ్ వీ వర్ నాట్ గివెన్ ఎనీ కవర్ చార్జ్. మాకు మా బిల్ అమౌంట్లోంచి మేము ఏం కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి లేదు. మేము ఏం ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా బయట నుంచే చేసుకోవాలి, ఎక్స్ట్రా పే చేసి. సో దాట్ వాజ్ నెగటివ్. సో 12 తర్వాత వెళ్తే మీకు ఆ కవర్ చార్జ్ అనేది వస్తుంది. సో యూజ్ దాట్ బెనిఫిట్. సో అంతే మోస్ట్లీ. అండ్ continue for 1 kilometer. అంతే, that is all for the vlog. We'll see you in the next vacation maybe.
మళ్ళీ ఎప్పుడో బేబీతో అదను బాయ్.